5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతుల యొక్క ప్రయోజనాలను మర్చిపోయింది, ఇచ్చిన వాగ్దానాలని పెడచెవిని పట్టింది. అలాగే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తామని, వాళ్ళ బకాయిలు బ్యాంకుల నుంచి రద్దు చేస్తామని, అలాగే బంగారం తాకట్టులో ఉంటే విడిపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అటువంటివి ఏమీ చేయకుండానే మళ్ళీ వేరే కార్యక్రమాల్లో ముందుకు వస్తా ఉంది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ భవిష్యత్తు లేదు. ఇవాళ గతంలో ఫీజు రియంబర్స్మెంట్తో అనేక వేల మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఇవాళ అవకాశం లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం చెప్తే ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే గతంలో ఎంత పెద్ద ఆసుపత్రి అయినా పేదవాళ్ళని బాగా చూసి ఆపరేషన్ చేయించేవాళ్ళు. ఇవాళ అటువంటి అన్నీ కూడా లేకుండా మరి మీరు ముందు డబ్బు కడితే మేము ఆపరేషన్ చేస్తామనే మాట ఇవాళ ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 1000 రూపాయలకు పైబడినటువంటి ఎంతటి వైద్యమైనా సరే ఈ రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో మీరు ఎక్కడికి వెళ్ళి మంచి వైద్యం చేయించుకుంటే ఆసుపత్రులకి ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో డబ్బు కడుతుంది, మీకు మేలైనటువంటి ఆరోగ్యం ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది. పసిబిడ్డలు 1వ తరగతి నుంచి మీరు చదివించండి, ఆ తల్లికి మరి ఆ బిడ్డ చదువు భారం కాకూడదని ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో సంవత్సరానికి ఒకసారి మరి ఆ బిడ్డ పోషణ కోసం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం చెప్పారు, నేను అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని. కానీ 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టి ఈ 2 నెలలు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి నేను కూడా ఇస్తున్నాను కదా అంటున్నాడు. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, దళితులు గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసం 45 సంవత్సరాలకే 3,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు గ్రామంలో ఇతర వర్గాల వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంటికి 1 పెన్షనే వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇంటికి 2 అయినా సరే 3 అయినా సరే అర్హత కలిగిన వాళ్ళందరికీ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది. రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడే 12,500 రూపాయలు రైతులకు పెట్టుబడి భరోసా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే మహిళలకి రేపు ఎన్నికల తేదీ 11వ తేదీ వరకు ఎంత అయితే వాళ్ళు బకాయి ఉంటారో అంత బకాయి కూడా రుణమాఫీ చేసి వడ్డీ లేని రుణాలు మహిళా సోదరీమణులకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి వర్గానికి మేలు చేసే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో మీ ముందు పెట్టడం జరిగింది. అన్ని గమనించండి, గతంలో జరిగినటువంటి మోసం, గతంలో జరిగినటువంటి మనం వంచన ఇవన్నీ చూసి ఇవాళ మళ్ళీ మోసపోకుండా జగన్మోహన్ రెడ్డిని దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 1 ఓటు మన ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్, 2వ ఓటు ఇవాళ మీ ముందు నిలబడి మీ సహాయం కొరకు మీ ముందుకు వచ్చిన నాకు వేయాలని నేను కోరుతూ ఉన్నా. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. మీకు సేవ చేసే భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి మేమందరం కూడా మీతోటి ఉంటాము. ఈ ప్రాంత ప్రయోజనాలకి మేము కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ